నా ఈ తత్వజ్ఞాన రహస్యం ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడు విరాగి అయి ప్రపంచంలో ఎవరితోనూ ప్రశంసించడం ఉండదు, తెగడించడం ఉండదు. రెండూ లేకుండా మామూలుగా వాడి జీవితాన్ని గడుపుకుంటూ ఉత్తమ యోగిగా అతను ఉండిపోయి జరుగుతున్న అన్ని పనులకి సాక్షిగా ఉంటూ అతను విహారం చేస్తూ ఉంటాడు ప్రపంచంలో అని చెప్పి జగత్తు, ఉత్పత్తి, స్థితి ఇవన్నీ కూడా వినాశశీలం అంటే నాశనం అయిపోయేవి, అంటే నశించిపోయేవి, ఉండేవి కావు. కాబట్టి అవి అనిత్యము, అసత్యము, ఎల్లప్పుడూ ఉండేవి కావు. అది అసత్యమైనవి అంటే సత్యమైనవి కావు. కాబట్టి ఈ విషయం తెలుసుకొని జగత్తులో అసంగభావంతో అంటే దేని పట్ల ఆసక్తి లేకుండా వైరాగ్యంతో ఎవరైతే ఉంటున్నాడో ఆ మనిషి అద్వైత సంబంధమైనటువంటి అఖండ జ్ఞానంతో జీవనం గడుపుతూ ఉంటాడని చెప్పాడు. ఎక్కడి నుంచైనా తెలుసుకున్నది జ్ఞానం అనబడుతోంది, మనకి మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నది విజ్ఞానం అనబడుతోంది. దీన్ని అన్నమాచార్య ఒక సంకీర్తనలో ఏ విధంగా తెలుసుకోవాలి అనేదానికి మనకు ఒక మార్గం చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే, మొదల ఆత్మజ్ఞానము తెలిసి, మొదల ఆత్మజ్ఞానము తెలిసి, పిమ్మట హృదయములో హరి నెరుగుట. మొదల ఆత్మజ్ఞానము తెలిసి, పిమ్మట హృదయములో హరి నెరుగుట. పరమయోగీశ్వరుల పద్ధతి, ఇది పరమయోగీశ్వరుల పద్ధతి. ఇది ధరణిలో వివేకులు తలపోసుకొనుట పరమయోగీశ్వరుల పద్ధతి అని మొదట ఆత్మను గురించి తెలుసుకోవాలి. జ్ఞానం బయట నుంచి కానీ ఎక్కడి నుంచి అన్నా కానీ గురువులు, పుస్తకాలు ఏ విధంగా అయినా సరే ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత కేవలం తెలుసుకోవడం వల్ల ఆ జ్ఞానం పరోక్ష జ్ఞానం అవుతుంది కానీ అపరోక్ష జ్ఞానం అవ్వదు. అనగా దాన్ని నీ స్వానుభవంతో తెలుసుకున్నది విజ్ఞానం అనబడుతోంది. దానికోసం ప్రయత్నం చేయాలి. మొదట తెలుసుకోవడం అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి అది బాట వేయాలి. ఈ విధంగా జరగాలని చెప్పడం జరిగింది.